అనగనగా ఒక అడవిలో ఒక కోడిపుంజు కాకి నివాసం ఉంటూ ఉన్నాయి. మంచి స్నేహితులుగా మంచిగా స్నేహం చేస్తున్నాయి. మంచిగా ఆహారం తెచ్చుకుంటున్నాయి. మంచిగా జీవనం అనేది సాగిస్తూ ఉన్నాయి. ఇంతలో అటువైపుగా వెళ్తున్న వేటగాడు ఈ కాకిని కోడిపుంజును చూసి, అబ్బా ఈ కోడిపుంజు ఎంత బాగుంది, కోడిపుంజుని ఇంటికి తీసుకొని వెళ్ళి మంచి ఆహారంగా వండుకొని తింటే ఎంత బాగుంటుంది అని చెప్పి కాకి లేని సమయం చూసి నేను ఈ కోడిపుంజుని ఎలాగైనా సరే సంచిలో వేసుకొని వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటాడు. ఆ కాకి గమనిస్తుంది ఈ వేటగాడి మాటలు. ఎలాగైనా సరే నా స్నేహితుడిని వేటగాడి నుంచి రక్షించుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది. చక్కగా రెండు జీవనం అనేది సాగిస్తూ ఉంటాయి. ఇంతలో కాకి తన పిల్లల ఆహారం కోసం బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళినప్పుడు వేటగాడు గమనించి సంచి పట్టుకొని వెళ్ళి కోడిపుంజుని తీసుకొని ఆ సంచిలో వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కాకి గమనించి, అయ్యో వేటగాడు సంచిలో వేసుకొని నా స్నేహితుడిని వెళ్ళిపోతున్నాడు, ఎలాగైనా సరే రక్షించుకోవాలి అని చెప్పేసి మార్గమధ్యంలో చనిపోయినట్లుగా పడుకొని నటిస్తూ ఉంటుంది. ఇంతలో ఆ వేటగాడు ఆ కోడిపుంజు ఉన్న సంచిని పక్కన పెట్టేసి కాకిని వెళ్ళి చుట్టం మొదలు పెడతాడు. ఇంతలో కోడిపుంజు తప్పించుకొని పారిపోతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే స్నేహం కోసం కాకి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయొచ్చు.